హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. సపోజ్ నిఫ్టీలోనో బ్యాంక్ నిఫ్టీలోనో ఏదైనా ఒక స్ట్రాటజీ మంచి రిటర్న్స్ మనకి తెచ్చిపెడుతుందా అని తెలుసుకోవడం కోసం బ్యాక్ టెస్టింగ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ బ్యాక్ టెస్టింగ్ చేయాలి అంటే చాలా లాంగ్ కోడ్ రాయాల్సి ఉంటుంది. కానీ అలాంటి కోడింగ్ ఏమీ లేకుండా సింపుల్గా ఒక చార్ట్ నుంచే మనం బ్యాక్ టెస్ట్ ఎలా చేయొచ్చు అనేది మీరు ఈ వీడియోలో చూడొచ్చు. అయితే స్పెషల్గా జీరోదాలో ఎవరికైతే అకౌంట్ ఉందో వాళ్ళకి కైట్లోని చార్ట్స్ని యూజ్ చేస్తూ డైరెక్ట్గా స్ట్రీక్ ప్లాట్ఫామ్కి రీడైరెక్ట్ అవుతూ బ్యాక్ టెస్టింగ్ ఎంత సింపుల్గా చేయొచ్చో నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో ఇక్కడ నేను జస్ట్ కైట్ ప్లాట్ఫామ్ ఓపెన్ చేసి ఉంచాను. సో ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూస్తున్నాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్కి ఒక సక్సెస్ఫుల్ స్ట్రాటజీని కావాలి అని అనుకుంటున్నాను. సో నేను నా ఫేవరెట్ ఇండికేటర్స్ RSI అండ్ ADX ఇక్కడ యాడ్ చేయాలి అని అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను స్టడీస్లోకి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ RSIని యాడ్ చేస్తున్నాను. అండ్ అలాగే ఇంకొక ఇండికేటర్ ADX, ఈ రెండింటి కాంబినేషన్ని యూస్ చేసి నేను బయింగ్ ఆర్ సెల్లింగ్ సిగ్నల్స్ని జనరేట్ చేయాలి అని అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 అవర్ టైం ఫ్రేమ్ తీసుకున్నాను. సో ఈ 1 అవర్ టైం ఫ్రేమ్లో నాకు మంచి రిటర్న్స్ ఇచ్చే స్ట్రాటజీ ఏదైనా కావాలి. సో దీనికోసం నేను సింపుల్గా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక బ్లూ కలర్ బటన్ కనపడుతుంది. సో ఇది స్ట్రీక్ యొక్క లోగో అనమాట. సో ఈ స్ట్రీక్ మీద కనుక క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఒక బ్యాక్ టెస్టెడ్ స్ట్రాటజీ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇది మనకి కంప్లీట్గా ప్రాఫిటబుల్గా ఉంటుంది అని గ్యారంటీ లేదు, బట్ ప్రాఫిటబుల్గా ఉంది అని అనుకుంటే మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు. దీంట్లో మనం కావాలి అనుకుంటే మోడిఫికేషన్స్ కూడా చేసుకోవచ్చు. బట్ బిఫోర్ దట్ నేను ఇక్కడ జస్ట్ ఒక సింగిల్ క్లిక్ చేయడం ద్వారా ఆటోమేటిక్గా ఒక స్ట్రాటజీ అనేది క్రియేట్ అయింది కదా. దీని ద్వారా లాస్ట్ 1 ఇయర్ నేను అబ్జర్వ్ చేస్తే 15% రిటర్న్స్ నాకు కనపడుతూ ఉన్నాయి. 7 ట్రేడింగ్ సిగ్నల్స్ వస్తే 4 విన్ అయ్యాయి అండ్ 2 లూజ్ అయ్యాయి అండ్ 1 ఇంకా స్టిల్ ట్రేడింగ్లో ఉందన్నమాట. సో ఈ స్ట్రాటజీ ఏంటి అని మనం అబ్జర్వ్ చేయడం కోసం ఒకసారి నేను ఎడిట్ స్ట్రాటజీలోకి వెళ్తున్నాను. సో ADX అనేది 24ని క్రాస్ చేసిన లేదా RSI అనేది 50ని క్రాస్ చేసినా మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ని బై చేయాలి అని అనుకుంటున్నాం. టార్గెట్ వచ్చేసి 8% అండ్ స్టాప్ లాస్ వచ్చేసి 8%. సో ఇలా గనక ట్రేడ్ చేస్తే 1 ఇయర్లో 15% రిటర్న్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో వచ్చాయంట. అయితే సేమ్ స్ట్రాటజీని నేను డిఫరెంట్ బ్యాంక్స్లో టెస్ట్ చేయాలి అని అనుకున్నా కూడా ఇక్కడ మనం సింపుల్గా చేయొచ్చు. సో ఇక్కడ నేను యాడ్ బటన్ మీద క్లిక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక 3 బ్యాంక్స్ యాడ్ చేస్తాను. ICICI బ్యాంక్ నేను యాడ్ చేస్తున్నాను, నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్ యాడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఇండస్ ఇండియా బ్యాంక్ని కూడా యాడ్ చేస్తాను. సో ఇలా ఈ 3 బ్యాంక్స్ని యాడ్ చేసిన తర్వాత డన్ క్లిక్ చేస్తే నాకు ఇక్కడ ఆ రిమైనింగ్ 3 బ్యాంక్స్ కూడా యాడ్ అయ్యాయి. సో దీనికి తగినట్టుగా నేను సేవ్ అండ్ బ్యాక్ టెస్ట్ చేస్తే మనకి రిజల్ట్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం. సో 1 అవర్ టైం ఫ్రేమ్లో ADX అనేది 24ని క్రాస్ చేసినా లేదా RSI అనేది 50ని క్రాస్ చేసినా బై చేయాలి అని అనుకుంటున్నాను. సో ఈ స్ట్రాటజీ యాక్సిస్ బ్యాంక్, HDFC అండ్ ICICIలో ప్రాఫిటబుల్గా కనపడుతుంది, వెరాజ్ ఇండస్ ఇండియా బ్యాంక్లో లాస్ మేకింగ్గా కనపడుతూ ఉంది. సో ఇలాంటప్పుడు నేను ఈ స్ట్రాటజీని యూస్ చేసుకోవాలి అని అనుకుంటే ఇండస్ ఇండియా బ్యాంక్ అనేది కరెక్ట్ కాదు. సో అందుకని దీన్ని డిలీట్ చేయాలి అని అనుకుంటున్నా. సో దీని మీద క్లిక్ చేసి కొంచెం పైకి స్క్రోల్ చేసుకుంటే డిలీట్ ఆప్షన్ మనకు కనపడుతుంది. సో ఇలా నేను డిలీట్ చేస్తున్నాను. సో ఇలా నేను వన్స్ డిలీట్ చేసిన తర్వాత నేను ఇంకా బెటర్ రిటర్న్స్ రావాలి, నాకు ఇంకొంచెం ప్రాఫిటబుల్గా రావాలి అని అనుకుంటే అగైన్ నేను రకరకాల ఆప్షన్స్ సెర్చ్ చేసుకోవచ్చు. సో అగైన్ బ్యాక్ టు ఎడిట్ స్ట్రాటజీలోకి వెళ్ళి ఇదే టైం ఫ్రేమ్లో మేబీ నేను ఈసారి స్టాప్ లాస్ 5% తీసుకుందాం అని అనుకుంటున్నాను. టార్గెట్ యాజ్ ఇట్ ఈస్ 8% పెట్టుకుంటున్నాను. సో ఇలాగా ఇది డెలివరీ బేస్డ్ ట్రేడ్ అనమాట. CNC నార్మల్ కండిషన్లో ఉంది, ఇంట్రాడే కాదు. ఎందుకంటే ఒకే రోజున 8% పెరుగుతాయా, ఇలాంటి బ్యాంక్స్ పెరగవు కదా. అందుకనే స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ లాగా దీన్ని నేను యూస్ చేస్తూ ఉన్నాను. సో దీన్ని ఇప్పుడు 5% స్టాప్ లాస్ లేదా 8% టార్గెట్తో కనుక ట్రేడ్ చేశాము అని అనుకుంటే దీన్ని సేవ్ అండ్ బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు మన రిజల్ట్స్ ఇంకా బెటర్ అవుతాయా లేదా అనేది అబ్జర్వ్ చేస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఇందాక 20,000 ఉన్న ప్రాఫిట్ 39,000 దాకా పెరిగింది. లాస్ట్ 1 ఇయర్లో 27% రిటర్న్స్ కనపడుతున్నాయి. ICICI బ్యాంక్లో 23% రిటర్న్స్ కనపడుతున్నాయి. కాబట్టి ఈ స్ట్రాటజీని మనం హెచ్డిఎఫ్సి అండ్ ICICIలో సక్సెస్ఫుల్గా 1 అవర్ టైం ఫ్రేమ్లో యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ బ్యాక్ టెస్టింగ్ స్ట్రీక్ ప్లాట్ఫామ్లో చాలా హెల్ప్ఫుల్గా, చాలా సింపుల్గా అవుతూ ఉందన్నమాట. సో ఈ స్ట్రాటజీని నేను ఇంకొంచెం బ్యాక్ టెస్ట్ చేయాలి, ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ టెస్ట్ చేసుకోవాలి అని అనుకుంటే మనం 1 అవర్ టైం ఫ్రేమ్లో అయితే 1 ఇయర్ చేసుకుంటూ వెళ్ళాలి. బట్ నేను దీన్నే 1 డే స్ట్రాటజీ కింద సేమ్ కండిషన్స్ 1 డేలో వస్తే కనుక చేయాలి అని అనుకున్నాను అనుకోండి. సో సింపుల్గా అవర్ని 1 డే కింద మార్చి సేవ్ అండ్ బ్యాక్ టెస్ట్ చేస్తున్నాను. సో ఇలా ఎప్పుడైతే సేవ్ అండ్ బ్యాక్ టెస్ట్ చేస్తున్నానో లాస్ట్ 5 ఇయర్స్లో
యాక్సిస్ బ్యాంక్లో మనకి 37,000 రూపీస్ ప్రాఫిటబుల్గా కనపడుతుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్లో 73,000 అండ్ ఐసిఐసిఐలో 21,000. సో క్లియర్గా ఈ స్ట్రాటజీ మనకి 1 అవర్ టైం ఫ్రేమ్లో కానీ లేదా 1 డే టైం ఫ్రేమ్లో కానీ ప్రాఫిటబుల్గా కనపడుతూ ఉంది. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటి అంటే సక్సెస్ రేట్ ఈక్వల్గా ఉంది. 18-17 అన్నా, 27-28 అన్నా, 25-27 అన్నా ఆల్మోస్ట్ మనం ఎన్ని టైమ్స్ విన్ అవుతున్నామో అన్నే టైమ్స్ లూజ్ అవుతూ ఉన్నాం. కానీ ప్రాఫిట్ వచ్చినప్పుడు 8% అండ్ లాస్ వచ్చినప్పుడు 5% తీసుకుంటున్నాము. కాబట్టి మనకి ఇక్కడ ఎక్కువ ప్రాఫిటబుల్గా కనపడుతూ ఉంది. అండ్ మనం అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 5 ఇయర్స్లో 76% రిటర్న్స్ మనకి ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. సో ఈ స్ట్రాటజీస్లో మనం ఎలాంటి చేంజెస్ కావాలి అని అనుకున్నా ఎడిట్ స్ట్రాటజీ మీద క్లిక్ చేసి టైం ఫ్రేమ్ని మార్చుకోవచ్చు అండ్ అలాగే కండిషన్స్ని మార్చుకోవచ్చు, లేదా స్టాప్ లాస్ కండిషన్స్ స్పెసిఫిక్గా డిఫైన్ చేసుకోవచ్చు, స్టాప్ లాస్ పర్సంటేజెస్ మార్చుకోవచ్చు అండ్ బ్యాక్ టెస్ట్ పారామీటర్స్లో కూడా మనం ఇంట్రాడే ఆర్ నార్మల్ ఎలాంటి కండిషన్స్ కావాలో అలాంటివి డిఫైన్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం మనం ఎంత అమౌంట్తో ట్రేడ్ చేయాలి లేదా ఎంత క్వాంటిటీతో కావాలి అనేది కూడా మనం డిఫైన్ చేసుకొని టైం ఫ్రేమ్ ఎలాంటప్పుడు వస్తేనే మనం ట్రేడ్ చేయాలి అనేది కూడా డిఫైన్ చేసుకోవచ్చు. అండ్ మన బ్యాక్ టెస్ట్ టైం పీరియడ్ కూడా మనకు కావాల్సినట్టుగా చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఈ స్ట్రీక్ ప్లాట్ఫామ్లో మనం సింపుల్గా స్ట్రాటజీసే కాకుండా స్కానర్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు హోమ్ పేజ్ కనుక అబ్జర్వ్ చేస్తే మీకు డిఫరెంట్ స్ట్రాటజీస్ ఇన్బిల్ట్ ఆల్రెడీ స్ట్రీక్లో ఉన్నవి కనపడుతూ ఉంటాయి. లేదా మీ ఓన్ స్ట్రాటజీస్ క్రియేట్ చేసుకోవడం కోసం స్ట్రాటజీస్ మీద క్లిక్ చేసి న్యూ స్ట్రాటజీని క్రియేట్ చేసుకోవచ్చు. లేదా టెక్నికల్స్ చూడాలి అని అనుకున్నా కూడా ఒక పర్టికులర్ స్టాక్ ఎలాంటి ట్రెండ్లో ఉంది, అప్ ట్రెండ్లో ఉందా, డౌన్ ట్రెండ్లో ఉందా అనేది డిఫరెంట్ ఇండికేటర్స్ ద్వారా మీరు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మీరు అనుకున్న కండిషన్స్ ఏ స్టాక్స్లో వచ్చాయి అని తెలుసుకోవడం కోసం స్కానర్స్ని కూడా యూజ్ చేయొచ్చు. అయితే మీరు కేవలం స్వింగ్ ట్రేడింగ్ కోసం చూస్తున్నారు, కేవలం స్టాక్స్లో బ్యాక్ టెస్ట్ చేస్తే చాలు అని అనుకుంటే అలాంటప్పుడు మీకు రెగ్యులర్ ప్లాన్ అనేది హెల్ప్ఫుల్గా ఉంటుంది. రోజుకి 300 బ్యాక్ టెస్ట్ వస్తాయి. అండ్ అల్టిమేట్ ప్లాన్లో అయితే మీకు 1000 బ్యాక్ టెస్ట్ వరకు వస్తాయి. ఇక్కడ మీరు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇలాంటివన్నీ కూడా మీరు బ్యాక్ టెస్ట్ చేసుకుంటూ ఉండొచ్చు అన్నమాట. సో రోజుకి మనకి 1000 బ్యాక్ టెస్ట్తో చాలా వైడ్ రేంజ్ ఆఫ్ ఆప్షన్స్ అండ్ ఇండికేటర్స్తో మనకి అల్టిమేట్ ప్లాన్ అనేది ఉంటుంది. సో ఈ వీడియోలో మీరు చూసిన స్ట్రాటజీ ఏదైతే ఉందో దాన్ని నేను హవర్లీ టైం ఫ్రేమ్ అండ్ డైలీ టైం ఫ్రేమ్లో రాసిన 2 కండిషన్స్ యొక్క లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో అండ్ అలాగే చాట్ బాక్స్లో షేర్ చేస్తాను. ఒకవేళ మీ ట్రేడింగ్ స్టైల్లో ఈ ఇండికేటర్స్ ఏమైనా హెల్ప్ఫుల్గా ఉంటాయి అని అనుకుంటే మీరు ఈ స్ట్రాటజీని ఫ్యూచర్లో లైవ్ ట్రేడ్ కానీ లేదా పేపర్ ట్రేడ్ కానీ డైరెక్ట్గా స్ట్రీక్ ప్లాట్ఫామ్ నుంచే చేయొచ్చు. హోప్ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ఫుల్గా ఉంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.